రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు గురువారం కొత్త మలుపు తిరిగింది. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సంచలన విషయం బయటపెట్టారు. 4వసారి ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరైన ప్రభాకర్ రావు నిన్న మొదటి వరకు రివ్యూ కమిటీ ఆమోదంతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ఒక్కసారిగా అది అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకే జరిగిందని సిట్కు వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్టు అయింది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావును సిట్ అధికారులు వరుసగా విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం 4వసారి ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ప్రభాకర్ రావు సిట్కు తెలియజేయడంతో ఈ కేసులో మహేందర్ రెడ్డిని కూడా సిట్ విచారణకు పిలుస్తుందా లేదా అనే చర్చకు దారితీసింది. ఈ క్రమంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ తీసుకునే విషయంలో సిట్ అధికారులు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. ఈ కేసులో ఇప్పటికే సుమారు 600 ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. కాగా ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని విచారణలో చెప్పిన సమాధానాలే చెప్పుతుండడంతో అధికారులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో ప్రభాకర్ రావుకు కల్పించిన రిలీఫ్ను సస్పెండ్ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సిట్ భావించింది. కానీ ఆయన ఏకంగా మాజీ డీజీపీ పేరు బయటపెట్టడంతో ఇంకా ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది అనేది సిట్ కూపి లాగుతున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు గురువారం కొత్త మలుపు తిరిగింది. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సంచలన విషయం బయటపెట్టారు. 4వసారి ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరైన ప్రభాకర్ రావు నిన్న మొన్నటి వరకు రివ్యూ కమిటీ ఆమోదంతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ఒక్కసారిగా ఇది అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి